హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం నాగరం దగ్గర ఉన్న కుందనపల్లిలో ఉన్నామండి. దమ్మాయిగూడ మున్సిపాలిటీ. ఇంకా మున్సిపాలిటీ ఏంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిపోయింది. ఇక్కడ 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ సౌత్ కార్నర్ డూప్లెక్స్ హౌస్ సేల్ కి వచ్చిందండి. ఇది 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి. మనకి 2 sides కూడా 30 feet ఉంటుందండి. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. డైమెన్షన్ వచ్చేసి 2750, 2600 SFT లో 3 BHK చాలా స్పేసెస్ వచ్చింది. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. చూడండి, ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చింది. అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. మనకి కీసర టు ఈసీలకి మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి రాంపల్లి మెయిన్ రోడ్ కూడా ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ చుట్టూ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, భారత రత్న ఉంది, సెయింట్ ఆండ్రూస్ ఉంది, అలాగే రిక్లిఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇక మనం కాలేజ్ కనుక చూసుకుంటే గీతాంజలి కాలేజ్ ఉంది. అలాగే శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఓన్లీ 2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8 కూడా ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి 1-2 kilometer డిస్టెన్స్ లో చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా కనెక్టెడ్ ఉంది. ముఖ్యంగా కాలనీ అయితే చాలా బాగుందండి. చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి. పైకి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి హౌస్ చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. మనం ఈ ఏరియాలో చాలా డూప్లెక్స్ చేసామండి. అన్ని సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు. మనకి ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. చూడండి, పెద్దగా కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ బోర్ వచ్చింది, ఇక్కడ సంప్ వస్తుంది. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. పార్కింగ్ చూసారు కదా, చాలా స్పేసెస్ ఉంది. పెద్ద కార్ తో పాటు మనం బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. మనకి పార్కింగ్ ప్లేస్ దగ్గర UPVC ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. ఇక్కడ మనకి వాష్ ఏరియా వచ్చిందండి. మనకి గేట్ దిమ్మలు కూడా గ్రానైట్ తో డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వాష్ ఏరియా, ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కంప్లీట్ గా టైల్స్ ఇచ్చారు ఎలివేషన్ కోసం. మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇక్కడ మనకి 3 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 1.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. మనకి హౌస్ ఎలివేషన్ కోసం లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. చూడండి, క్రీమ్ కలర్ టైల్స్, గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి. అలాగే మనకి ఫ్రేమ్ తో సహా టేక్వుడ్ డోర్ ఇచ్చారు. డోర్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉంది. డిజైన్ అయితే చాలా బాగుంది. హౌస్ ఇంకా చాలా బాగుంటుంది. రండి చూపిస్తాను. చూడండి, ఇదంతా హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి హాల్ లో విండో చూడండి. మనకి UPVC విండోస్ ఇచ్చారు. దాంతో పాటు సేఫ్టీ గిల్స్ వచ్చింది. అలాగే నెట్ ఇచ్చారండి. మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ తో డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. చాలా పెద్ద విండో అండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకి హాల్ లో ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ చేశారు. మనకి టీవీ పాయింట్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, అంటే అక్కడే యూజ్ చేసుకోవచ్చు అండి. 2 sides మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. ఇదంతా డైనింగ్ ప్లేస్. చూడండి, డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ ఓపెన్ కిచెన్. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. పాయింట్ ఇచ్చారు. చూడండి, ఓపెన్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారండి. ఇందులో సెల్ఫ్స్ ఏమి ఇవ్వలేదు, అంటే వుడ్ వర్క్ కోసం ఆప్షన్ ఇచ్చారు. కంప్లీట్ గా వుడ్ వర్క్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. 4-5 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. కిచెన్ లో నుంచి కూడా బయటకు వెళ్ళడానికి ఇంకొక డోర్ వచ్చింది. ఇది కిచెన్ లో నుంచి ఇంకొక డోర్ ఇచ్చారండి. మనకి హాల్లో ఉన్న గెస్ట్లు ఉన్నా కానీ ఇలా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి 2x6 టైల్స్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. మనకి గ్రౌండ్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. చూపిస్తుందండి. చూడండి, బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. మనం ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా పెద్దగా వచ్చింది. మనకి ఇందులో కింగ్ సైడ్ వచ్చి కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇందులో 2 windows వచ్చాయి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఈ ప్లేస్ మనం డ్రెస్సింగ్ రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో మనకి ట్యాబ్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. మనకి ఇందులో కూడా UPVC ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. దాని పైకి వెళ్దాం. స్టెప్స్ వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి రేలింగ్ వస్తుందండి. మనం ఈ ప్లేస్ అలాగే ఆ ప్లేస్ అయితే మనం ఫోటో ఫ్రేమ్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదంతా లివింగ్ ఏరియా. ఒకసారి లివింగ్ ఏరియా చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి చాలా పెద్ద విండో వచ్చిందండి. చూడండి, ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్. చూడండి, పూజ రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. ఫ్యామిలీ మొత్తం కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇది సెకండ్ బెడ్రూమ్. చూపిస్తానండి. చూడండి, ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్ సైడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి 2 windows వచ్చాయండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి.
ఇందులో అటాచ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ అయితే ఎంత పెద్దగా ఉందో. మనకి ఈ బెడ్రూమ్ లో నుంచి బాల్కనీ ఇచ్చారు, చూపిస్తానండి. ఇది వచ్చేసి బాల్కనీ. చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. చుట్టూ కూడా మనకి టైల్స్ ఇచ్చారండి. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. దీనికి ఆపోజిట్ లో థర్డ్ బెడ్రూమ్. అన్ని రూమ్ లో డోర్స్ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది. ఒకసారి చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి. చూడండి థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి ఇందులో కూడా 2 విండోస్ వచ్చాయి. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది. 3 బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ అండి. ఇందులో వాష్రూమ్ చూపిస్తానండి. మనకి ఇందులో కూడా డ్రెస్సింగ్ రూమ్ కోసం స్పేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. మనకి వాష్రూమ్ లో కూడా కంప్లీట్ గా ఫాల్స్ డిజైన్ చేశారు. ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. పదండి పైకి వెళ్దాం. చూడండి మనకి ఇక్కడ స్టెప్స్ పైన కూడా కంప్లీట్ గా ఫాల్స్ డిజైన్ చేశారు. మనకి టెర్రస్ పైన కూడా చాలా బాగుంటుంది, చూపిస్తానండి. చూడండి మనకి ఇక్కడ హెడ్ రూమ్ అయితే చాలా ముందుకు ఇచ్చారు. దానివల్ల ఇక్కడ సిట్ అవుట్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారండి. ఇక్కడ మనకి లైటింగ్ కోసం పాయింట్ ఇచ్చారు. మనం టెర్రస్ పైన చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుని ఇక్కడ సిట్ అవుట్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్స్ వస్తాయండి. మనకి బోర్ వాటర్ కి మంజూరు వాటర్ కి ప్లేస్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. అలాగే కింద మనకి ప్లేస్ ఇచ్చారండి, మనం పెట్స్ కూడా పెంచుకోవచ్చు. చూడండి 2 ఇచ్చారు. చూడండి మన హౌస్ చుట్టూ అన్ని డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. ఈ హౌసెస్ మనం షూట్ చేసామండి. చాలా మంది తీసుకొని లివింగ్ ఉంటున్నారు. ఇప్పటి వరకు మనం చూసింది ఓన్లీ 3 BHK అండి. ఒకవేళ మీకు 4 BHK కావాలన్నా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. మన హౌస్ బ్యాక్ సైడ్ లో కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి 4 BHK వస్తున్నాయి. ఇవి వెస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఆ హౌసెస్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కూడా ఈ నెంబర్ కాల్ చేయండి. సేమ్ ఇదే బిల్డర్ వి. చూడండి మన ముందు కూడా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 1.16 CR అండి, 1,16,00,000. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.